దేశంలోనే తొలి క్వాంటమ్ ఫెసిలిటీ సెంటర్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించిందని సీఎం చంద్రబాబు కొనియాడారు. క్వాంటమ్ కంప్యూటర్ ఉపకరణాలు తయారు చేసిన కంపెనీలు, పరిశోధకులు, విద్యార్థులు, నిపుణులకు ఉపయోగపడేలా క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ ఉండనున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ ప్రతినిధులు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిశారు. నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గిరిజన ఆవాసాల్లో పల్లె పండుగ, సాస్కి తదితర కార్యక్రమాల ద్వారా సౌకర్యాలు కల్పిస్తున్నందుకు వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన తండాల్లో నెలకొన్న పలు సమస్యలపై ఆయనకు వినతి పత్రం అందజేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ నాన్ షెడ్యూల్డ్ గిరిజన ఆవాసాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి ముందుకు తీసుకెళ్తున్నామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా బంజారా సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు చక్రీ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంబాబు నాయక్, ఉపాధ్యక్షుడు దొరస్వామి నాయక్, యూత్ ప్రెసిడెంట్ విష్ణుమూర్తి నాయక్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ భవానీపురంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే సుజనా చౌదరి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక సంక్షేమ సంఘం కోరిక మేరకు సామాజిక భవన నిర్మాణానికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అంబేద్కర్ ప్రపంచ మేధావి అని, ఆయన ఆశయాలను నిరంతరం కొనసాగించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికో చెందిన వ్యక్తి కాదని, అన్ని వర్గాలకు చెందిన వ్యక్తి అని ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ పేర్కొన్నారు. రాజ్యాంగంతో ప్రజలందరికీ అనేక హక్కులు కల్పించారని గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జనసేన పార్టీ పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఫైర్ స్టేషన్లను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అభిప్రాయపడ్డారు. గన్నవరం ఫైర్ స్టేషన్లో ఉన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే శాఖలో సిబ్బంది కొరతను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే 600 ఖాళీలలో 300 పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. విజయవాడ గొల్లపూడి మహాత్మాగాంధీ హోల్సేల్ మార్కెట్ యార్డుకు చెందిన ఓ వివాహితను మాయమాటలతో లోబర్చుకుని ఆమె నగ్న ఫోటోలతో లైంగిక బెదిరింపులకు పాల్పడుతున్న వైఎస్ఆర్సీపీ కీచక నేత ముద్దు బాల వెంకటేశ్వర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవాలని టీడీపీ పశ్చిమ వాణిజ్య విభాగం అధ్యక్షులు ఇందుకూరి యువరాజ్ డిమాండ్ చేశారు. మహిళలను లైంగికంగా వేధించటమే ధ్యేయంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు వైసీపీ కీచక నేతను తక్షణమే అరెస్టు చేయాలన్నారు. రాజ్యాంగం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ సమాన హక్కులు కల్పించారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్ అన్నారు. నిరక్షరాస్యులైన మహిళలకు విద్య నేర్పేందుకు అనువుగా వేసవి శిక్షణ శిబిరాన్ని 45 రోజుల పాటు నిర్వహించేందుకు విద్యాంజలి స్కూల్ యాజమాన్యం ముందుకు రావడం అభినందనీయమన్నారు. తమ గ్రంథాలయాల్లో కూడా వేసవిలో ఈ తరహా శిబిరాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. దేశంలో రాజ్యాంగ హక్కులు కాలరాసేలా పాలకులు వ్యవహరిస్తున్నారని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పలేటి దేవి ప్రసాద్ విమర్శించారు. అంబేద్కర్ ఆశయ సాధనలకు రిపబ్లికన్ పార్టీ కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకుని విద్యావంతులు కావాలని ఐఏఎస్ ర్యాంకర్ మేదర హర్షిత పిలుపునిచ్చారు. తన వంటి వారు విద్యావంతులై ఐఏఎస్లు కావడానికి ఆయన స్ఫూర్తిగా నిలిచారని ఆమె పేర్కొన్నారు. సూర్య సత్య చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని జనసేన పార్టీ నాయకులు సామినేని ఉదయభాను, అమ్మిశెట్టి వాసు అన్నారు. గత 10 ఏళ్లుగా రాజగిరి సోమేశ్వరరావు కుటుంబం సామాజిక సేవలో ముందంజ వేయడం ప్రశంసనీయమన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ట్రస్ట్ తరపున సామాజిక సేవ కార్యక్రమాలను మరింత విస్తృతపరచాలని వారు కోరారు. ట్రస్ట్ తరపున సాగించే కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం నెడమానూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని 3 బొమ్మల సెంటర్లో మాజీ సర్పంచ్ శీలం రంగారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీ స్థానిక నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వంశీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు.
కృష్ణా జిల్లా గన్నవరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రముఖ లాయర్ సోమేశ్వరరావు, టీడీపీ నాయకులు అమలదాసు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి స్థానిక ముస్లిం సోదరులు, ఎయిర్పోర్ట్ డీఎస్పీ ధర్మేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని, ఆయన రాజ్యాంగం అందరికీ స్ఫూర్తిదాయకమని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో లాయర్ సోమేశ్వరరావు, టీడీపీ నాయకులు అమలదాసు, మైనారిటీ హక్కుల రక్షణ సమితి అధ్యక్షులు మహమ్మద్ ఫరూక్, హుబ్లీ, దళిత సోదరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగనగూడెం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని కమ్యూనిటీ హాల్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రజాప్రతినిధులు, అధికారులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం రాజ్యాంగకర్త మాత్రమే కాదని, దేశ జల మరియు విద్యుత్ విధానాలకు అసలైన రూపకర్త అని కొనియాడారు. 1945లో సెంట్రల్ వాటర్వేస్ ఇరిగేషన్, నావిగేషన్ కమిషన్ ఏర్పాటులో ఆయన పోషించిన కీలక పాత్రను, నదీ జల వివాదాల పరిష్కారానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 262ను చేర్చిన విధానాన్ని ఆయన గుర్తు చేశారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలుగుదేశం ప్రభుత్వం అణగారిన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిందని పేర్కొంటూ స్థానిక సంస్థల ద్వారా సామాన్యులకు అధికార ఫలాలు అందుతున్నాయని తెలిపారు.